ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావు అని అడిగాడు. మా పితృదేవతలు బూడిద కుప్పలు అయిపోయారు. ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడడానికి గంగ ఆకాశం నుంచి కింద పడాలి. ఆ కింద పడి అక్కడి నుంచి పాతాళ లోకంలోకి వెళ్ళి ఆ భస్మరాసుల మించి ప్రవహించాలి. రెండు, నాకు సంతతి లేదు. అక్కడ పితృదేవతలను ఎవరు ధరిస్తున్నారు? తాను సంతానంలో వంశంలో ఉన్నాడు కనుక తాపత్రయపడుతున్నాడు. రేపు పొద్దున తనను ధరించడానికి వంశం ఉండాలి. మరి పితృదేవతలు సంతోషించాలంటే రెండు చెయ్యాలి. ఏమిటి? పితృ రుణం తీర్చుకోవాలంటే తాను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీరాలి. ఆయన అన్నాడు, నీకు బిడ్డలు కలుగుతారు, వరం ఇస్తున్నాను. కానీ మొదటి కోరికున్నదే ఆకాశం నుంచి గంగ కింద పడాలని అడిగావు కదా భగీరథ. ఆకాశంలోంచి గంగ కాని భూమి మీద పడిందా? ఈ భూమి భరించలేదు. తట్టుకోగలిగినటువంటి శక్తి భూమికి లేదు. అలా గంగని పట్టుకోగలిగినటువంటి వాడు మధ్యలో నిలబడగలిగిన మొనగాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమశివుడు ఒక్కడే నిలబడగలడు.